కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా ఎదుగుతున్న ప్రీప్లెక్సిటీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ఏఐ లేదా ఆంథ్రోపిక్ వంటి ప్రముఖ ఏఐ సంస్థలు ఎప్పుడూ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతూనే ఉన్నాయనే విషయాన్ని పక్కన పెట్టి 2028లోనే ఐపీఓ తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఏఐ ఆధారిత సెర్చ్ మరియు సమాచార సేవలతో గుర్తింపు పొందిన ప్రీప్లెక్సిటీ గత కొంతకాలంగా పెట్టుబడిదారుల నుంచి భారీ ఆసక్తిని ఆకర్షిస్తుంది. కంపెనీ విలువ కూడా వేగంగా పెరుగుతుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రీప్లెక్సిటీ గూగుల్ వంటి సాంప్రదాయ సెర్చ్ దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ రంగంలో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్, మెటా వంటి కంపెనీల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ప్రీప్లెక్సిటీ తన వ్యాపార విస్తరణపై దృష్టి సారిస్తుంది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా కంపెనీ వృద్ధి ప్రణాళికలు కొనసాగుతాయని 2028 ఐపీఓ లక్ష్యంపై సంస్థ స్పష్టమైన దృష్టితో ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఏఐ పరిశ్రమలో పెట్టుబడిదారుల ఆసక్తి ఇంకా బలంగానే కొనసాగుతుండటంతో ప్రీప్లెక్సిటీ ఐపీఓపై ఇప్పటి నుంచే మార్కెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఐపీఓకి ఇంకా కొంత సమయం ఉండడంతో కంపెనీ ఆదాయ వృద్ధి, వినియోగదారుల సంఖ్య, భవిష్యత్తు వ్యాపార వ్యవహారాలపై పెట్టుబడిదారుల నిర్ణయాలు ప్రభావితం చేసే అంశాలుగా నిలవనున్నాయి. మొత్తంగా చూస్తే ఏఐ రంగంలో మరో పెద్ద సంస్థ పబ్లిక్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతుండడం టెక్నాలజీ ప్రపంచంలో ఆసక్తికర పరిణామంగా మారింది.